కాజా టోల్గేట్ వద్ద అధిక టోల్ ప్లాజా ఫీజులు వసూలుపై మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఉద్యమం చేయడం జరుగుతుందని సంఘం ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ బాల వెంకట్రావు కూడా పాల్గొన్నారు. మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని డాక్టర్ బాల వెంకట్రావు గారు ప్రెసిడెంటు. మంగళగిరిలో 1972 నుంచి కూడా ప్రయాణికుల సంఘం ఉంది. అప్పుడు ఆ రోజుల్లో ఫస్ట్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, అట్లానే సుఖమంచి వెంకట కోటేశ్వరరావు గారు, అట్లా తర్వాత మన బాల వెంకట్రావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే యాక్టివిటీస్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గినాయి, ఎందుకంటే సమస్యలు రాలేదు కాబట్టి. ఇప్పుడు మరలా సమస్య వచ్చింది, పెద్ద సమస్య. ఎందుకంటే మంగళగిరిలో నుంచి గుంటూరు పోవాలన్నా మామూలుగా అసలు మన మంగళగిరి ప్రాంతం అభివృద్ధికి నిరోధకంగా ఉన్న టోల్గేట్ కాదా టోల్గేట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నోసార్లు అసలు ఉద్యమం చేసాం, ఫస్ట్ ఇక్కడ వద్దని. చేసినా కూడా ప్రజలు రాక అది టోల్గేట్ పెట్టడం జరిగింది. సరే కృషి చేసి ఆటోలకి ట్రాక్టర్లకి కూడా టోల్గేట్ ఉండకూడదని చెప్పి మేము ఉద్యమం చేసాం, అది సక్సెస్ అయ్యాం. తర్వాత లోకల్ వాళ్ళకి అప్ టు గుంటూరు వరకు కూడా నెలకు 150 రూపాయలు వార్షిక పాస్ మామూలుగా నెల పెట్టేవాళ్ళం. అలాంటిది మరి ఇప్పుడు అసలు రోడ్డు డెవలప్మెంట్ కానీ ఏమి చేయకుండానే వీళ్ళు టోల్గేటు మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేసారు, ఎవరికి తెలవకుండా. ఇంతకుముందు నేషనల్ హైవే వాళ్ళు నడిపేవాళ్ళు అక్టోబర్ నుంచి వాళ్ళు మామూలుగా ఎవరికి తెలవదు. అట్లా ఈ సాయి ఎంటర్ప్రైజెస్ అని కర్నూలు వారికి ఇచ్చి టోల్గేటు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి అమాంతంగా 150 రూపాయలది 340 రూపాయలు చేశారు. అట్లానే మనం గుంటూరు వెళ్ళి రావాలంటే 240 రూపాయలు అవుతుంది కారుకి. ఇక వెహికల్ పెద్ద బళ్ళకి వేరే విషయం అనుకోండి అది. మరి ఇట్లా పెంచటం సరే ఓకే, నువ్వు పెంచావు, డెవలప్మెంట్ ఏముంది చెప్పండి. అసలు రూల్ ప్రకారం మన 6 లైన్ రోడ్డుకి వసూలు చేస్తున్నారు, అందరికీ తెలుసు. కానీ మనం విజయవాడ వెళ్తుంటే బకింగ్హామ్ కెనాల్ మీద కానివ్వండి, అట్లానే రైల్వే బ్రిడ్జి మీద కానివ్వండి, వారధి మీద ఇంకో లైన్ వేయలేదు. అట్లా మామూలుగా వాళ్ళు ఇచ్చేయకపోవటం, ఎవరు అడగకపోవటం. నేను గతంలో ఒక 10 సంవత్సరాల నాడే కోర్టులు వేసాను, అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉండగా. ఇక హైకోర్టులో వేసి 10 సంవత్సరాలైనా ఇక్కడ మార్చారు. అది ఆ కేసులు ఏమైనాయో కూడా తెలియదు. మనం ఎంత ట్రై చేసినా ఆ ఫైల్ బయటకు రావట్లేదు. మంగళగిరి గుంటూరు మధ్య టోల్గేటు మనకు తీసేయాలి. పార్లమెంట్లో ఇచ్చారు, మీరు అందరూ గమనించి ఉంటారు, 60 కిలోమీటర్ల లోపల టోల్గేట్ ఉండదని. సరే అది అయిపోయింది. తర్వాత ఎక్కడికక్కడ 2 కిలోమీటర్లైనా 3 కిలోమీటర్లైనా ఒక ఛార్జీ పెడతామని పార్లమెంట్లో చెప్పారు, అది అమలు కాల. మళ్ళీ మొన్న వారం 10 రోజుల నాడు 3000 కడితే మీకు ఇయర్లీ పాస్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ నేషనల్ హైవేస్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు అని. మరి ఇవన్నీ అమలు కావట్లేదు. ఇవన్నీ నిజంగా వార్తలో లేకపోతే ఈ మీడియాలో వస్తున్నాయో ఎట్లా వస్తున్నాయో తెలియదు. మరి ఇట్లాంటివన్నీ కూడా అమలు కావట్లేదు. మరి ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది ప్లేడర్లు. ప్రభుత్వం మరి రోడ్లు వేయలేము, టోల్గేట్లని పెడతామన్నారు. అది చాలా ఇబ్బందికర విషయం. ఎందుకంటే మనం లీటర్కి 5 రూపాయలు పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ టోల్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం. గతంలో వాజ్పేయి గారు ఉండగా అప్పుడు ఆ టైంలో పెట్టినవి కూడా నేను దాదాపు 5 టోల్గేట్లు తీపిచ్చాను నేను. అప్పుడు మాకు ప్లేడర్లు ఉండేవాళ్ళు, మంచి ప్లేడరు జీవి సత్యనారాయణ గారు. ఆయన ఉండగా మేము కోర్టులో వేసి అవన్నీ కూడా తీపించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కనీసం సర్వీస్ చేద్దామంటే ఎవరైనా ప్లేడర్లు కూడా దొరకటలా, అదొకటి. ఎందుకంటే నువ్వు రూల్ ప్రకారం కూడా మీరు అమలు చేయకుండా ఎక్కడికక్కడ టోల్గేట్ పెట్టుకుంటా మేము రేటు తగ్గించామంటే ఎట్లా? మేము ఎంతో కష్టపడి టోల్గేట్లు తీయాలని చెప్పి చేసాం. తర్వాత ఏమైందంటే మామూలు ట్రాఫిక్ జామ్ అవుతుంది, దాని మీద ఫైట్ చేస్తే ఏదో ఫాస్టాగ్లను పెట్టారు, కొంత బెటర్ అవుతుంది. ఏదైనా ప్రజల్లో నుంచి ఉద్యమం రావాలండి, ప్రజలు అందరూ కలిసి రావాలి. ఇది మన వ్యతిరేకత కాదు. రోడ్డు చేయకుండా, వంతెనలు కట్టకుండా, ఏం చేయకుండా కూడా ఇట్లా 6 లైన్ అని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకోవడం మాత్రం చాలా తప్పు. దాని మీద ఉద్యమం చేద్దాం నా ఉద్దేశం ఉంది.